దేశంలో గత 2 రోజులుగా తలెత్తిన తీవ్ర విద్యుత్ సంక్షోభంతో 21 రాష్ట్రాల్లోని 60 కోట్ల మంది ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉత్తర, తూర్పు, ఈశాన్య విద్యుత్ గ్రిడ్లు విఫలమైన కారణంగా సగం దేశం అంధకారంలో మగ్గిపోయింది. సుమారు 10 గంటల పాటు శ్రమించిన అధికార యంత్రాంగం ఉత్తర, ఈశాన్య గ్రిడ్ల పరిధిలో 86%, తూర్పు గ్రిడ్ పరిధిలో 79% ప్రాంతాలకు విద్యుత్ను పునరుద్ధరించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొన్ని రాష్ట్రాలు అధికంగా విద్యుత్ను ఉపయోగించుకోవడమే ఈ పరిస్థితికి కారణమని కేంద్రం ఆరోపిస్తుండగా అస్తవ్యస్త నిర్వహణ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విపక్షాలు విమర్శించాయి. దేశ చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా మంగళవారం తలెత్తిన విద్యుత్ సంక్షోభంతో 60 కోట్ల మంది ప్రజలు అంధకారంలో అలమటించారు. ఉత్తర గ్రిడ్ వైఫల్యంతో సోమవారం దశాబ్దంలోనే అత్యంత తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న దేశం నిన్న అంతకంటే తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూసింది. ఉత్తరాది గ్రిడ్ కు తోడు తూర్పు, ఈశాన్య విద్యుత్ గ్రిడ్లలో సాంకేతిక లోపం తలెత్తి 21 రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా విద్యుత్తో ముడిపడిన వ్యవస్థలన్నీ ఎక్కడికెక్కడ స్తంభించిపోయాయి. చివరకు నిన్నటి వరకు హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఆయన శాఖ మాసాంతపు సమీక్షను ప్రకటిస్తున్న సమయంలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా విద్యుత్ వ్యవస్థ అస్తావ్యస్తంగా తయారై జనం నానా ఇబ్బందులు పడ్డారు. రాజధాని ఢిల్లీపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. రాజధానిలో మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా కేవలం 38 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అయింది. అన్ని రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయక ఢిల్లీలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. పవర్ గ్రిడ్ల వైఫల్యం రాష్ట్రాల మధ్య కొత్త వైరాన్ని సృష్టిస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన వీరప్ప మొయిలీ వ్యాఖ్యలు సైతం వీటికి అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. రాష్ట్రాలు తమకు కేటాయించిన విద్యుత్ కంటే అదనంగా వాడుకోవడం వల్లే గ్రిడ్ వైఫల్యానికి కారణమని మొయిలీ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పంజాబ్ సర్కారు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగానే విద్యుత్ ఉపయోగించుకుంటున్నామని బదులిచ్చింది. మరోవైపు గ్రిడ్ వైఫల్యాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆయుధంగా మలుచుకుని యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నిరాశజనక ఆర్థిక విధానాలతో సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టి ద్రవ్యోల్బణంతో ఆకలికి అలమటించేలా చేస్తున్న సర్కారు ఇవాళ అంధకారంలోకి నెట్టిందని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోరారు. జార్ఖండ్ లో విద్యుత్ వ్యవస్థ అంతరాయంతో 250 మంది గని కార్మికులు చిక్కుకున్నారు. సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమించి రోజు గడిచిన తర్వాత వారిని బయటికి తీసుకొచ్చారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.